షర్మిల గారికి అర్థం కాని విషయం ఏందంటే, ఆమె రీసెంట్‌గా ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ, మా ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో మేము మళ్ళీ తెచ్చుకుంటాం అని జెప్పింది. ఎవరు ఆ ఓట్ బ్యాంకు క్లియర్‌గా మెన్షన్ చేసింది. ముస్లింలు, క్రిస్టియన్స్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మేము వెనక్కి తెచ్చుకుంటాం. అది మా సొంత ఓట్ బ్యాంకు. అది మేము వెనక్కి తెచ్చుకుంటాం అని మాట్లాడుతున్నారు. దాంతో పాటు అలానే బీజేపీ ఒక మత పార్టీ అని మాట్లాడుతుంది. బుద్ధి, బుర్ర అదేదో మన 'కేఏ పాల్' గారి డైలాగ్ ఉంటది. బుద్ధుందా? బుర్రుందా? అని. మరి ఆమెకి బుద్ధి, బుర్ర ఉంటే అర్థమవుద్ది. ఆలోచిస్తే అర్థమవుద్ది. నువ్వన్నట్టు అనుకుందాం. బీజేపీ మత పార్టీ అనుకుందాం. ఇప్పుడు నువ్వు దీనికి ముందు నువ్వు మాట్లాడిందేంది? ముస్లిం ఓట్లని, క్రిస్టియన్ ఓట్లు మా ఓట్లయ్యి మేము ఆ ఓట్లు ఎన్నికి తెచ్చుకుంటామంటే ఆ ఉద్దేశ్యం ఏంటప్పుడు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ మత పార్టీ అది? ముస్లిం పార్టీ, క్రిస్టియన్ పార్టీ అని అర్థమైంది గదా! క్లియర్‌గా అర్థమైంది గదా! నువ్వు చెప్పిన మాటలు బట్టి అర్థమైంది గదా! క్లియర్‌గా. అప్పుడు బీజేపీ హిందూ పార్టీ కూడా తప్పేంటి ఇంకా? తప్పేంటి? కాబట్టి అర్థం పర్థం లేని అందుకే రాజకీయాల్లో తెలంగాణలో తంతే వచ్చి ఇక్కడ పడ్డారు మళ్ళీ. ఇక్కడ కొడితే మళ్ళీ ఇంక ఏడ పడతారో తెలీదు. ఆ పీసీసీ పదవి పోయిందనుకోండి, ఇంక అంతు లేకుండా పోద్దామ. షర్మిలనేమో కనబడి కూడా కనపడదు. ఇంక మళ్ళీ ఇంగ టీడీపీలో జాయిన్ చేసుకుంటే ఏదైనా ముష్టి పడేస్తారేమో, ఎమ్మెల్సీ లాంటివి ఏమైనా ముష్టి పడేస్తారేమో. ఎందుకంటే కొంచెం కీ రోల్ పోషించింది కదా! కడప జిల్లాలో కొంచెం వ్యతిరేక రావడానికి అనిత గారు వాళ్ళు, వివేకానంద రెడ్డి గారి కూతురు ఈమె కొంచెం జగన్ పైన నెగెటివ్ క్యాంపెయిన్ ఎక్కువ చేయడం వల్ల కొంచెం ఇంపాక్ట్ కలిగిందనుకోవచ్చు ఎంతో కొంత. సరే ఇప్పటికి గూడా అయితే అధికార పక్షాన్ని విమర్శించట్లేదు. కొన్ని కొన్ని తప్పులు జరుగుతున్నప్పటికీ. సరే అన్నని ఇంకా విమర్శిస్తుంది. అది పక్కన పెట్టేస్తే ముందైతే ఈ విషయం మా మా ఓట్లు వెనక్కి తెచ్చుకుంటామని చెప్తుంది. మరి చూడాలి మరి ఏం జరిగిద్దో. మరి అంత మరి ఆమె ఏ ఏ పోరాటాలు చేస్తుందో, ఏ ఉద్యమాలు చేస్తుందో, ఇప్పుడు ఏదైతే మొన్న పింఛన్లు తీసేసారో దానిపైన ఏమన్నా కాంగ్రెస్ పార్టీ తరపున ఎళ్లి మాట్లాడిందా? ఏం మాట్లాడింది చెప్పండి? ఏం మాట్లాడలే. సైలెంట్‌గా కూర్చుంది. కాకపోతే పోరాటాలు చేస్తే గదా! ప్రజల్లో కనబడేది. కాబట్టి ఏం అర్థం పర్థం లేని వ్యవహారం అయితే చేస్తా ఉంది షర్మిల గారు. చూద్దాం మరి. మళ్ళీ కాంగ్రెస్‌ని భవిష్యత్తు తీసుకొస్తదంటే ఆంధ్రప్రదేశ్‌లో మరి చూద్దాం ఎంత భవిష్యత్తు తీసుకొస్తుందో. ఆ వచ్చే 2, 3% ఓట్లు కూడా రాకుండా చేస్తుందేమో చూద్దాం.